మల్లారెడ్డి గారు. గంగులో నా జర్రసేపే. అందరికీ అధ్యక్ష నమస్కారం. అధ్యక్ష, మీరు నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు అధ్యక్ష. నాకు ఏం చేయాలనో, ఎట్లా చెప్పాలనో, ఏం చేయాలనో అర్థమైంది లేదు అధ్యక్ష. నేను పాలమ్మిన అధ్యక్ష, పువ్వులు అమ్మిన అధ్యక్ష, పెద్ద పెద్ద విద్యా సంస్థలు తెరిచిన అధ్యక్ష, ప్రపంచంలోనే భారతదేశంలోనే పెద్ద విద్యా సంస్థలు తెలంగాణ ఎవరికన్నా ఉన్నాయంటే అవి మల్లారెడ్డికి ఉన్నాయి అధ్యక్ష. కానీ ఇప్పుడు అంతా అయోమయం ఆగం ఉంది అధ్యక్ష. ఎట్లా అంటే నా మేడ్చల్ నియోజకవర్గం అధ్యక్ష, భారతదేశంలోనే ఏకైక నియోజకవర్గం మేడ్చల్. నేను జిల్లా చెప్తలేను అధ్యక్ష, నియోజకవర్గం నాది పెద్దది అధ్యక్ష. 7 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లు, 61 గ్రామాలున్న ఏకైక మేడ్చల్ నియోజకవర్గం మల్లారెడ్డి అధ్యక్ష. మల్లారెడ్డి దాన్ని అతులం కుతులం చేస్తున్నారు అధ్యక్ష. దాన్ని జిహెచ్ఎంసీ అని ఇప్పుడు నా తన 7 మున్సిపాలిటీలు ఉన్నాయి, 3 కార్పొరేషన్లు ఉన్నాయి, 61 గ్రామాలు ఉన్నాయి. అందులో 28 గ్రామాలు తీసి మున్సిపాలిటీలలో కలిపేసారు పక్కకునే గ్రామం. ఆ మున్సిపాలిటీలన్నీ ఇప్పుడు వాళ్ళ పీరియడ్ అయిపోగానే జనవరి 27కు అవి జిహెచ్ఎంసీలో చేస్తారట. నా టైంలో ఒక్కటే పీరియడ్ అయింది వాళ్ళు గెలిచి. నా దగ్గర ఒక్క మేడ్చల్ నియోజకవర్గంలోనే కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, మేయర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు వీళ్ళందరూ కలిసి ఒక మేడ్చల్ల 444 మంది నా తన లీడర్లు ఎదిగిరు అధ్యక్ష. ఇవాళ వాళ్ళంతా మడ్డాష్ అయిపోయారు. మొత్తం సగం మంది కాంగ్రెస్లకే వచ్చారు. అయోమయంలో పడిపోయారు వాళ్ళు. మొత్తం కాంగ్రెస్లోకి పోయి